మరి ఇప్పటికే మల్కాజ్గిరి నుండి టికెట్ ఆశించిన మనకు అంటే తనకు టికెట్ కావాలని ఆశించారు, కానీ కేంద్రం మరొకరికి ఇవ్వడం జరిగింది. అతనికి సంబంధించి మనతో పాటు మల్కా కొమరయ్య మనతో పాటు వాడిని తెలుసు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కిషన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు, మీరు కూడా ఆస్పిరెంట్గా బరిలో నిలిచారు, కానీ కేంద్రం బీజేపీ మరొకరికి ఛాన్స్ ఇచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారు నామినేషన్ వేయడము చాలా మంచి టైంలో అన్ని ఆలయాలు టెంపుల్స్ను దేవుని ప్రార్థించుకొని ఎస్ఐటి కాలేజీలో మీటింగ్ పెట్టి దానికి డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, ఆయన చీఫ్ గెస్ట్గా. లక్ష్మణ్ గారు అందరూ కార్యకర్తలు, కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ చేసుకొని పెద్ద ఎత్తున ప్రొసెషన్లో మన సికింద్రాబాద్ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి నామినేషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు మన దేశమంతా కూడా మోదీ గారి వేవ్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ మూడోసారి రావడం ఖాయం. అందులో సికింద్రాబాద్ కూడా ఒక భాగము. కిషన్ రెడ్డి గారు 100% గెలుస్తారు. అందరూ సపోర్ట్ ఉంది, అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎట్లయినా గెలిచి మళ్ళీ ఆయన సర్వీసెస్ ఇంకా మన తెలంగాణ స్టేట్కు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చాలా అవసరం ఉంది. లాస్ట్ 50 yearsలో ఆయన బీజేపీకి అంచెలంచెలుగా సర్వీస్ చేస్తూ ఆయన సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా ఎదిగారు. ఇంకా కూడా ఆయనకు ఫ్యూచర్లో మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది. అందుకొరకు మనం అతన్ని గెలిపించుకొని ఆయన సర్వీసెస్ను అంతా వాడుకోవాలి, మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలనేది నా కోరిక. ఈసారి బీజేపీ సెంట్రల్లో వస్తే ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి సార్? ఈసారి సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా లాస్ట్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తీసుకొని నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు, క్రిటికల్ డిసిషన్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసారి 2/3 మెజారిటీతో వచ్చి యూసీసీ కానీ ఇంకా మన చాలా మన వన్ టైం ఎలక్షన్, వన్ కంట్రీ వన్ ఎలక్షన్ అనే నినాదం కూడా ఉంది. ఇవన్నీ గొప్ప డిసిషన్స్ తీసుకొని కంట్రీని ముందుకు తీసుకుపోవడం. తర్వాత కంట్రీ కూడా ఒకప్పుడు మోడీ గారి గవర్నమెంట్ పాలన వచ్చిన తర్వాత 10వ స్థానం నుంచి ఇప్పుడు 5వ స్థానంకి వచ్చింది, ఇప్పుడు 4వ స్థానంకి వస్తుంది. అది ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యి నంబర్ 1 కంట్రీ అయ్యే దిశగా పనిచేస్తుంది.